హాయ్ ఐఎమ్ సతీష్. వెల్కమ్ టు టాప్ 980. ఇవాళ టాప్ 9 ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. విక్టరీ వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఇప్పుడు ఏకంగా బాహుబలి 2 కలెక్షన్స్ రికార్డ్కే జలకిచ్చింది. థియేటర్స్లో సంక్రాంతి సంబరాల్ని స్టిల్ కంటిన్యూ చేస్తూనే కుప్పలు తెప్పలుగా కలెక్షన్స్ రాబడుతోంది. ఇక రిలీజ్ అయిన నాటి నుంచి ఏపీ టీజీల్లో కాసులు రాబడుతున్న ఈ మూవీ 13 రోజుల్లో 6.77 కోట్ల షేర్ను కలెక్ట్ చేసింది. దీంతో ప్రభాస్ రాజమౌళి కాంబోలో వచ్చిన బాహుబలి 2 13వ రోజు షేర్ను ఈ మూవీ బీట్ చేసినట్టయింది. ఇక ఓవరాల్గా ఈ మూవీ 13 రోజుల్లో వరల్డ్ వైడ్గా 276 కోట్లను వసూలు చేసింది. స్టిల్ ఈ మూవీ కలెక్షన్ స్టేబుల్గా ఉండడం ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్ అవుతోంది. యానిమల్ సినిమాతో తెలుగు 2 స్టేట్స్లో తనకంటూ ఫ్యాన్ క్రియేట్ చేసుకున్న రణబీర్ ఇప్పుడు తెలుగు పాన్ ఇండియా సినిమాలో యాక్ట్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు సనా డైరెక్షన్లో చేయబోతున్న సినిమాలో యానిమల్ స్టార్ రణబీర్ ఓ కీ రోల్ చేస్తున్నారట. ఇప్పటికే డిస్కషన్స్ కంప్లీట్ అయిపోయాయట. ఇది పక్కానా లేక రూమరా అనే టాపిక్ పక్కకు పెడితే ఇప్పుడు ఈ న్యూస్ అటు బీ టౌన్లో ఇటు టీ టౌన్లో తెగ వైరల్ అవుతోంది. క్రేజీ న్యూస్గా ట్రెండ్ అవుతోంది. చిరంజీవి వశిష్ఠ కాంబినేషన్లో వస్తున్న విజువల్ వండర్ విశ్వంబర ఈ చిత్ర షూటింగ్ వేగంగా జరుగుతుంది. ఇప్పుడు తాజాగా దర్శకుడు వశిష్ఠ ఓ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. ఖైదీ సినిమాలో చిరు కొండపల్లి ఊరుకు వెళ్లే సీన్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు వశిష్ఠ. దాంతోపాటు ఫైర్ ఎమోజీ పెట్టారు. ఇదెందుకు పెట్టారనేది సస్పెన్స్గా మారింది. ఇప్పుడు ఈ క్రమంలోనే విశ్వంబరలోనూ కొండపల్లి గ్రామ ప్రస్తావన ఉంటుందనే టాక్ బయటికి వచ్చింది. దీంతో అప్పుడే మెగా ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. విశ్వంబర సినిమాలో ఖైదీ సీన్ ఉందంటూ ఊహాగానాలు చేస్తున్నారు. గూస్ బంప్స్ పక్కా అంటూ ఖైదీ ఫోటోలను ఎక్స్ హ్యాండిల్లో షేర్ చేస్తున్నారు. 100% సక్సెస్ రేట్తో వరుసగా సినిమాలు చేసుకుంటూ పోతున్న స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాను రిక్వెస్ట్ చేశాడు. ప్రభాస్ స్పిరిట్ సినిమాలో యాక్టర్గా ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటూ అడిగాడు. అయితే అనిల్ చేసిన ఈ రిక్వెస్ట్ సందీప్ కూడా నవ్వుతూ ఆన్సర్ ఇచ్చాడు. మీరు మాకు దొరకరు, సినిమా తర్వాత సినిమా చేస్తారు, యాక్టింగ్ చేసే గ్యాప్ ఇచ్చుకుంటావా అంటూ సెటైర్ వేశాడు. దీంతో వీరిద్దరి కన్వర్జేషన్ ఇప్పుడు నెట్టింటా తెగ వైరల్ అవుతోంది. కల్కి సినిమా రిలీజ్ అయ్యి హిట్ అయింది మొదలు. ఈ సినిమా సెకండ్ పార్ట్ గురించి అందరూ ఆరా తీయడం మొదలెట్టారు. అయితే ఈ ఆరాలకు ఈ మూవీ ప్రొడ్యూసర్ మీడియాతో మాట్లాడిన ప్రతిసారి చెప్పినప్పటికీ కల్కి డైరెక్టర్ నాగశ్విన్ మాత్రం ఎప్పుడూ సైలెంట్ మెయింటైన్ చేసేవారు. అయితే తాజాగా ఈయన కూడా సైలెంట్ బ్రేక్ చేశాడు. కల్కి 2 స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందని, వచ్చే ఏడాది చివరికల్లా సినిమా రిలీజ్ చేస్తామంటూ చెప్పాడు. ఈ మధ్య సిండికేట్ అంటూ ఓ పాన్ ఇండియా సినిమా గురించి హింట్ ఇచ్చిన వర్మ ఎప్పట్లానే ఇప్పుడు తూచన్నారు. ఇక అసలు విషయం ఏంటంటే విజయ్ సేతుపతి, వెంకటేష్, అమితాబ్ సిండికేట్గా వర్మ సిండికేట్ సినిమా చేస్తారని టాక్ వచ్చింది. గతంలో వెంకితో క్షణం క్షణం, అమితాబ్తో సర్కార్ సహా చాలా సినిమాలు చేయడంతో నిజమే అనుకున్నారంతా. కానీ అలాంటిదేం లేదని, ఈ సిండికేట్ న్యూస్ అంతా కేవలం అబద్ధమే అంటూ కొట్టిపారేశారు వర్మ. వెంకీ, అమితాబ్ ఫ్యాన్స్ ఈయన ఇక మారరంటూ ఇప్పుడు నెట్టింట కామెంట్ చేస్తున్నారు. కన్నింగా ప్లాన్ చేసిన వారిని ఎవరినైనా నక్కతో పోలుస్తారు. జిత్తుల మారి నక్క వేషాలు అంటూ మన పెద్దవాళ్ళు కూడా ఎప్పుడో ఓ సామెతను జనంలోకి తెచ్చారు. అయితే ఈ సామెతను ఇప్పుడు బాలీవుడ్ హీరోయిన్ మమతా కులకర్ణిపై ప్రయోగిస్తున్నారు కొందరు నెటిజన్లు. ఇక అసలు విషయం ఏంటంటే 90sలో హీరోయిన్గా, గ్లామర్ గర్ల్గా బాలీవుడ్ను ఓ ఊపు ఊపిన కులకర్ణి ఇటీవల కుంభమేళలో సన్యాసం స్వీకరించారు. అయితే ఆమె సన్యాసం తీసుకోవడం ఓ డ్రామా అని కొందరు కామెంట్ చేస్తున్నారు. 2000 కోట్ల విలువైన డ్రగ్ రాకెట్లో ఈమె పేరు కూడా ప్రముఖంగా బయటికి వచ్చిందని, ఈ కేసు నుంచి బయటపడేందుకే ఈమె సన్యాసి వేషం కట్టిందనే అభిప్రాయం సోషల్ మీడియాలో కొంతమంది నుంచి వ్యక్తమవుతోంది. దీపికా పదుకొనే బాలీవుడ్లో ఉన్న వన్ ఆఫ్ ది దివా, వన్ ఆఫ్ ది బ్యూటీ. అయితే ఈ హీరోయిన్ ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. రీసెంట్గా ఓ ఫ్యాషన్ వీక్లో పాల్గొన్న ఈమె తెల్లని అవుట్ఫిట్స్లో కనిపించి అందరినీ షాక్ అయ్యేలా చేశారు. దీంతో ఇప్పుడు దీపికా నయా లుక్ నెట్టింట వైరల్ అవుతోంది. ఆమె మునుపటి అందానికి ఫిదా అయిన వారిని ఇప్పటి లుక్ చూసి ఫీల్ అయ్యేలా చేస్తోంది. పద్మభూషణ్ అవార్డు అందుకోబోతున్న నందమూరి బాలకృష్ణకు శుభాకాంక్షలు తెలిపారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. సినీ రంగానికి బాలకృష్ణ అందిస్తున్న సేవలకు గాను ఆయనకు ఈ అవార్డును ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. బాలయ్యతో పాటు అజిత్, శోభన, శేఖర్ సుమన్, అనంత్ నాగ్కు కూడా శుభాకాంక్షలు తెలిపారు బన్నీ. ఎయిర్లైన్స్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు మంచు లక్ష్మి. సిబ్బంది ప్రవర్తన సరిగా లేదని, తన వస్తువులను సరిగా హ్యాండిల్ చేయలేదన్నారు ఆమె. ఇలా ఎందుకు చేస్తున్నారని ప్రశ్నిస్తే లగేజ్ గోవాలోనే వదిలేస్తామని బెదిరించారంటూ ట్వీట్ చేశారు ఈమె. పెళ్లి గురించి పదే పదే మాట్లాడుతున్నారు బాలీవుడ్ స్టార్ కిడ్ జాన్వీ ఖుషి. పెళ్లి తర్వాత తాను తిరుపతిలో సెటిల్ అవుతానని చెప్పారు జాన్వీ.
ఇప్పుడు ఆమె చెల్లెలు కూడా అవే కామెంట్స్ చేశారు. తాను కూడా పెళ్లి తర్వాత తిరుపతిలోనే సెటిల్ అవుతా అన్నారు ఖుషీ కపూర్.